హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది పులావ్ రైస్ దేంతో తిని అదిరిపోతుంది. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. మసాలా దినుసులు సాజీరా, లవంగం, ఇలాచీలు రెడీ చేసి పెట్టుకోవాలి. నేను 1 kg చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక స్టవ్లో కావలసినంత నూనె పోసి నూనె బాగా హీట్ అయ్యాక మసాలా దినుసులు, ఉల్లిపాయ వేసి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డలు బాగా బ్రౌన్ కలర్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అందులో చికెన్ వేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత అందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ కొలతలు మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చికెన్ బాగా వేగాక కొంచెం టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి. చికెన్ మంచిగా ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ కింద అడుగు అంటకుండా అప్పుడప్పుడు బాగా కలుపుతూ ఉండాలి. చికెన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు 5 నిమిషాలకి కలుపుతూ ఉండాలి. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ బాగా ఫ్రై అయ్యాక అందులో చికెన్ మసాలా, కొత్తిమీర వేసి దింపేయండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంతే, చాలా టేస్టీగా